హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 9 అనుకుంటాను. సో చక్కగా మన క్లాసెస్ ముందుకెళ్తూ ఉన్నాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇది పెద్దగా మనకు నేర్చుకోవాల్సిన టాపిక్ లాగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళని ప్రేమించుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఒప్పుకోరు. ఇదంతా మనకు తెలుసు. అది న్యాచురల్ గా సహజంగానే వస్తుంది. మరి కొత్తగా మనల్ని మనం ప్రేమించుకోవడం అనే టాపిక్ గురించి నేర్చుకోవాల్సింది ఏముంటుంది అని అనిపించవచ్చు. యాక్చువల్ గా మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అది చాలా పెద్ద డెఫినేషన్. మనం ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే కాదు మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే. సెల్ఫ్ లవ్ అంటారు ఇంగ్లీష్ లో. మనలోని బలహీనతలను, బలాలను ఒప్పుకొని ఏవైతే సరిదిద్దుకోవాలో, ఏదైతే మార్పులు చేసుకోవాలో దానికి అనుగుణంగా ఉండడమే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే. కేవలం నేను బలాన్నే ఒప్పుకుంటాను, నేను ఏదైతే కరెక్ట్ గా చేశానో అవి మాత్రమే ఒప్పుకుంటాను, తప్పి చేసినవి కప్పిపుచ్చుకుంటాను. ఎందుకంటే ఇతరుల దృష్టిలో లేదా బయట పరిస్థితుల దృష్టిలో నన్ను నేను దోషిగా నిలబెట్టుకోకూడదు కాబట్టి, నన్ను నేను ప్రేమించుకుంటాను కాబట్టి నా తప్పుల్ని మాత్రం నేను ఒప్పుకోను. ఎవరూ చూడకుండా తప్పులు చేస్తాను, అందరు చూసేటప్పుడు రైట్ చేస్తాను. ఇది కాదు మాస్టర్స్. అది మనల్ని మనం వెన్నుపోటు పొడుచుకోవడం, ప్రేమించుకోవడం కాదు. ఒప్పుల్ని ఎలా అయితే ఒప్పుకుంటున్నామో తప్పుల్ని అంతకన్నా ఎక్కువగా ఒప్పుకోవాలి. అప్పుడే మనల్ని మనం ప్రేమించుకున్నట్టు లెక్క. మనము అంటే ఎవరిక్కడ? మన ఆత్మలు, రైట్? ఆత్మ ప్రగతి ఎలా ఉంటుంది అంటే దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, ఎదుగుదల సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే. తప్పులు కప్పిపుంచుకుంటా పోతా ఉంటే ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అంటే మనం సరిగ్గా ప్రేమించట్లేదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని తీసుకుంటాము. బయటికి చూడ్డానికి బయట వ్యక్తుల మధ్యలో ఒకవేళ మన పిల్లలు ఏమైనా తప్పు చేసినా అక్కడ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని కాబట్టి, మా వాడు బాగానే చేశాడు, కరెక్ట్ గానే చేశాడు అని చెప్పేసి చెబుతామేమో. కానీ ఇంట్లోకి వచ్చి నువ్వు చేసింది తప్పమ్మా, అలా చేయకూడదు, ఆ అబ్బాయిని అలా కొట్టకూడదు, వాడి పెన్సిల్ లాక్కూడదు, ఇలాంటివన్నీ ఇంట్లోకి వచ్చైనా కనీసంగా చెబుతాం కదా. మనకు లోపల భయం ఉంటుంది కదా, వీడు ఇలాగే చేస్తే నేను బయట అయితే సరే సర్దుకుపోయేట్టుగా చేశాను, అక్కడ ఏం గొడవ కాకుండా, ఇంట్లోకి వచ్చి చెప్పుకోవాల్సిన బాధ్యత నాదే కదా. లేకపోతే వాడు అలాగే అల్లరి చిల్లరిగా పెరుగుతాడు కదా. ఆ భయం అయితే నాకు ఉంటుంది కదా. సో లోపలికి వచ్చి అవసరమైతే 2 దెబ్బలైనా వేసి కానీ వాడికి చెప్తాను, నెక్స్ట్ టైం అలా చేసావంటే, ఇప్పుడైతే ఏదో సమర్థించుకొచ్చాను, నెక్స్ట్ టైం బయట అందరి ముందే కొడతాను చూడు నిన్ను. నేను ఇంట్లోకి రానివ్వను, నీకు అన్నం పెట్టను, నీకు అది కోనివ్వను, ఇది కోనివ్వను. ఇలా ఎన్నో రకాలుగా బెదిరిస్తాము. ఎందుకు? ఆ పిల్లాడి మీద కోపమా మనకి? కాదే, ప్రేమ. వాడు ఎదగాలి, వాడు తప్పు చేయకూడదు, సరి అయిన దారిలో. మరి ఎందుకు బయట అలా చేశాము? వాడికి ఒక చిన్న అవకాశం, అక్కడే అలాగే ఈ దెబ్బలే కొట్టొచ్చు. అది కూడా కరెక్టే, కరెక్ట్ గా చెప్పాలి అంటే వాడు సరిగ్గా వినకపోతే. కానీ సరిగా వినేందుకు మనకు సామదాన భేద దండోపాయాలని 4 ఉంటాయి. అందులో మొదటిది ట్రై చేయడం. అవసరమైతే ఆ పిల్లాడితో వెళ్ళి ఎవరికైతే తప్పు చేశాడో సారీ చెప్పించడం. వాడిని ముందుగా సర్దాలన్నమాట మనము. వాడు ఏ స్టేట్ లో ఉన్నాడో గబుక్కున 10 స్టెప్పులు ఎదగాలంటే ఎదగలేడు కాబట్టి లోపలికి పిలిచి వాడికి చెప్పి, వినకపోతే అవసరమైతే ఒక దెబ్బ వేసి, ఆ తర్వాత నువ్వు చేసింది తప్పు, ఇలా చెయ్యకూడదు అని వాడికి చెప్పి ఆ పిల్లోడి దగ్గరికి తీసుకెళ్లి అవసరమైనచో క్షమాపణ కూడా చెప్పాలి. అది ప్రేమించడం అంటే. మనందరము అలాగే చేస్తాం, రైట్? సో ఆ ప్రేమించుకోవడం గురించి చెబుతున్నారు ఇక్కడ మనం లూయిస్ ఎల్హే గారు. మనల్ని మనం కూడా అలా ప్రేమించుకోవాలి, మన ఎదుగుదలకు మనము తోడ్పడాలి. సమస్య ఏదైనా, నేనెప్పుడైనా ఎవరితోనైనా ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని. అది ఏంటి అంటే మనల్ని మనం ప్రేమించుకోవడము. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఔషధం. ఔషధము అంటే మందు. మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అత్యద్భుతాలను సృష్టిస్తుంది.
మన ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. అది మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనం సాధించిన అభివృద్ధికి లేదా విజయాలకు గర్వపడడము, లేక అహంభావంతో ఉండడము, లేక మీరున్న స్థితితో పోల్చుకుని ఇతరులను తక్కువగా చూడడమో కాదు. ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవమవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల, మన మనస్సు యొక్క మహత్తరమైన శక్తి పట్ల మనకు ఉండాల్సిన కృతజ్ఞతాభావం గురించి మాట్లాడుతున్నాను. అంటే నన్ను నేనుగా ఒప్పుకోవాలి, నాలో ఉన్నవన్నీ ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవలసిన వాటికి సదా ముందర ఉండాలి. మార్పు ఏదైతే ఉందో మొదట అంగీకరించాలి, తర్వాత దాన్ని ప్రయత్నించాలి, తర్వాత సాధన చేసి ఆ మార్పుని సంపూర్ణంగా అవలోకనం చేసుకోవాలి. మనం అలాంటి ప్రేమ గురించి మాట్లాడేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన యొక్క ప్రగతి గురించి. ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం అభివృద్ధి ప్రదంలోకి నడిపించుకోవడం. అది ఏ లక్షణమైనప్పటికీ సరే, ఏదైనా సరే. ఇక్కడ ప్రేమ అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడము. ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు. నేను ప్రేమను ఈ క్రింది విధాలుగా ప్రకటిస్తాను అని ఆవిడ కొన్ని వాక్యాలు చెప్పారు ఇక్కడ. ఏంటి అంటే, జీవితం సాగే తీరుతన్నుల పట్ల, జీవితం ఎలా సాగుతోంది అనే దాని పట్ల. అసలు నేను జీవించి ఉన్నందుకు సదా నన్ను నేను ప్రేమించుకుంటాను, కృతజ్ఞత చెప్పుకుంటాను. అలాగే నేను చూసే సౌందర్యాల పట్ల, అది సౌందర్యం కావచ్చు, బాహ్య సౌందర్యం కావచ్చు, ఇతర వ్యక్తుల పట్ల, జ్ఞానము పట్ల, మనసు యొక్క పనితీరు పట్ల, మన శరీరాల పట్ల మరియు వాటి పనితీరు పట్ల, జంతుజాలం పట్ల, పక్షుల పట్ల, చేపల పట్ల, చుట్టూ ఉండే పచ్చదనం పట్ల, ఈ సృష్టి పట్ల, మరి సృష్టి యొక్క అద్భుత వ్యక్తీకరణ పట్ల నేను ప్రేమను ప్రకటిస్తాను. పై వాటికి మీరింకా ఎన్ని చేర్చగలరో అన్ని చేర్చండి అని చెబుతోంది ఆవిడ. నేను అంటే ఇక్కడ ఎన్నింటిని కలిపింది చూడండి ఆవిడ. చుట్టూ ఉన్న ప్రకృతినంతా కలిపింది, ఈ విశ్వంలోని ప్రతి జీవరాశిని కలిపింది. జీవరాశి అంటే మొక్కలతో సహా, అవి కూడా ప్రాణులే. వాటన్నింటినీ ప్రేమించడమే నన్ను నేను ప్రేమించుకోవడం. బికాస్ అంతిమ సూత్రానికి వెళ్తే ఏంటి, నాలో ఉన్నది, నా చుట్టూ ఉన్న వ్యక్తులలో ఉన్నది, ప్రతి ఒక్క జీవరాశిలో ఉన్నది, ఆ మొక్కల్లో ఉన్నది కూడా అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే విశ్వం యొక్క అద్భుతమైన సృష్టి. అప్పుడే నేను చెప్పగలను నన్ను నేను ప్రేమించుకున్నాను అని చెప్పేసి. ఇంకా మీకేమైనా అనిపిస్తే అవన్నీ కూడా యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. నాకు అనిపించేది ఇది. మీకు ఇంకా సరికొత్తగా ఇంకేమైనా అనిపించినా కూడా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా ప్రేమించుకున్నామో ఇప్పుడు మనము ఎన్ని విధాలుగా మనల్ని మనము ప్రేమించుకోమో, అంటే ప్రేమించుకోలేమో చూద్దాము అని చెబుతున్నారు. మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాము. ఒక చిన్న తప్పు చేశామనుకోండి, తిట్టడం గొప్ప కాదక్కడ, యాక్సెప్ట్ చెయ్యండి. యాక్సెప్ట్ చేయడము అంటే తిట్టుకోవడం కాదక్కడ. ఎస్, నేను ఈ తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, అది మళ్ళీ చేయకుండా ఉండడానికి కూడా అంగీకరిస్తున్నాను. ఆ విధంగా ప్రయత్నం ఈ క్షణం నుంచే మొదలు పెడుతున్నాను. ఇంకొక అవకాశం వచ్చింది మళ్ళీ అదే తప్పు చేయడానికి, నేను చెయ్యనుగాక చెయ్యను. నాలోని జ్ఞానం నన్ను చేయనివ్వదు, నాలోని పరివర్తన నన్ను చేయనివ్వదు. అలాగే నా ముందర అలాంటి తప్పు ఎవరైనా చేస్తూ ఉంటే, నేను చెప్పగలిగే స్థితిలో ఉంటే వారికి ఖచ్చితంగా చెబుతాను. వాళ్ళ అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉంటే, వాళ్ళల్లో పరివర్తన రావడానికి నా వంతు సహాయం వాళ్ళ కూడా ఉండి చేస్తాను. అది నేను చేసే సేవ, ప్రాయశ్చిత్తము అంటారు, నేను చేసే సేవ. అంతేకాని నేను తప్పు చేశాను, నన్ను తిట్టుకున్నాను కదా, నేను తిట్టుకున్నాను అంటే నేను ఒప్పుకున్నట్లే కదా, కాదు.
ఆ తిట్టుకోవడము ఒప్పుకోవడం రెండు ఒకటి అని చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఒప్పుకున్నావా అనంటే అది కూడా కరెక్ట్ కాదు. తిట్టుకోవడము అంటే అది సరి అయిన దారిలో ఉండదన్నమాట. నెక్స్ట్ స్టెప్కు వెళ్ళనివ్వదు, అక్కడే ఆపేస్తుంది. తిట్టుకోవడం అనేది ఒక నెగిటివ్ ప్రక్రియ. ఆ గిల్ట్ అనేది ఒక నెగిటివ్ ప్రక్రియ. అది ముందరికి వెళ్ళనివ్వదు. ఎయిదర్ అక్కడే ఉంచుతుంది లేదా వెనక్కి తీసుకెళ్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ ని ప్రేరేపిస్తుంది అనమాట. అలా కాకుండా అగ్రీ చేయడం, ఒప్పుకోవడం, మార్పులుంటే వాటిని ఇన్వైట్ చేసుకోవడం, ఆహ్వానించడం. అలాగే ఇంకేం చేస్తామటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా, ఆల్కహాల్ వంటి వాటి ద్వారా, వాటిని సేవించడం వల్ల మరియు డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మన శరీరాల్ని పాడు చేసుకుంటున్నాము. ఇదేమైనా ప్రేమించుకోవడం కిందకు వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. కానీ ఏం చేస్తూ ఉంటారు, మన సోకాల్డ్ మూవీస్ లో కూడా అత్యద్భుతంగా చూపిస్తారు. వెటకరంగా అంటున్నాను నేను ఇది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రాగానే ఓ గ్లాస్ చేతిలో పట్టేసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి డ్రగ్స్ మరీ చూపిస్తున్నారు ప్రతి మూవీస్ లో. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అని సంబంధం లేకుండా క్లబ్బులు. అది సరి అయిన పోకడ కాదు మాస్టర్స్. మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు, మనల్ని మనం అత్యంత దారుణంగా హింసించుకోవడం. అది తెలియక అలా బిహేవ్ చేస్తున్నారు. అస్సలు కాదు. ఈ ఆత్మ అభివృద్ధి సాధించాలంటే ఈ శరీరం ఖచ్చితంగా ఉండాలి ఆత్మకి. మరి ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాము? అత్యంత ధూర్తమైన పానీయాలు, అత్యంత ధూర్తమైన ఆహార పదార్థాలను పంపించి దాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. ఏమాత్రం సరిపడవు శరీర కణ వ్యవస్థకి ఆ డ్రగ్స్ కానీ, ఆ విషపూరిత పదార్థాలు కానీ, ఆ డ్రింక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సరిపడవు. విషముతో సమానం. ఒక పాము విషం ఉంది అక్కడ, అది డ్రింక్ చేస్తామా మనం? మనకు తెలుసు అందరికీ, అది తాగితే చచ్చిపోతాం. అంటే శరీరానికి సరిపడదు. శరీరంలోని కణ వ్యవస్థ స్వీకరించుకోలేని పదార్థం అది విషము అనేది. అలాగే ఈ ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో విషముతో సమానం. పేరు వేరు అంతే. ఎట్టి పరిస్థితుల్లో వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే మనము ప్రేమింపబడము అని నమ్మడానికి ఎంపిక చేసుకుంటాము. అంటే మనలో మనకు తెలియకుండానే మనల్ని మనం ప్రేమించుకుంటలేము అన్న భావన కూడా సరి అయినది కాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంతకు ముందు స్టేట్మెంట్ డ్రగ్స్, ఆల్కహాల్ గురించి ఎందుకు చెప్పానంటే మాస్టర్స్, మీరందరూ కూడా పేపర్స్ లో చూస్తూనే ఉంటారు. ఇండియన్ న్యూస్ పేపర్స్ లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా చాలా స్కూల్స్ లో ఈ డ్రగ్స్ అనేవి ఇంకా ఇల్లీగల్ గా నడుస్తూ ఉన్నాయి లోపల. ఆ పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఆ పెద్ద స్కూల్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, వాటిల్లో చాలా స్కూల్స్ ఇలాంటి డ్రగ్స్ మాఫియా నడుపుతూ ఉంది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల క్రితమే చూశాను అది నేను. చాలా ఫేమస్ స్కూల్స్ పేర్లన్నీ కూడా విన్నాను. ఇక్కడ ఆఫ్ కోర్స్ అమెరికాలో కూడా బాగా రిచ్ స్కూల్స్ లో అలాంటివి ఉంటాయి అని చెబుతూ ఉంటారు. అందుకని చెప్పేసి దాని గురించి స్ట్రెస్ చేశాను. అదర్వైజ్ మనకు అసలు ఆ పదజాలము మన యొక్క పరిస్థితులకు ఖచ్చితంగా మనకు అది అంటనే అంటది. మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఆ జ్ఞానం తీసుకొని అక్కడికి వదిలేయడం అంతే. మనం చాలా ఎక్కువ స్థితిలో ఉన్నాం వాటికి. ఖచ్చితంగా ధ్యానము చెయ్యగలిగే అవకాశం మనకు దొరికింది, అదృష్టం మనకు దొరికింది అంటేనే ఆ స్థితి నుంచి, అలాంటి భయంకర స్థితి నుంచి ఎన్నో రెట్లు పైన ఉన్నాం మనము. మన అవసరాలకు తగ్గినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతాము. ఇక్కడ ఒక పాయింట్ మాస్టర్స్, మనం జనరల్ గా ఏం చేస్తామంటే మన పూర్వీకులు పొదుపు గురించి చెప్పారు, దుబారా చెయ్యొద్దు అని చెప్పారు. కానీ అవసరాలకు కూడా వాడుకోకుండా పిసినారితనం చేయమని చెప్పలేదు. చాలా డిఫరెన్స్ ఉంది. దుబారాకి పొదుపుకి ఎంత డిఫరెన్స్ ఉందో అదన్నీ మా రెండు డెఫినేషన్స్ మనకు క్లియర్ గా తెలుసు. దుబారా అంటే ఏంటో తెలుసు. అనవసరమైన దగ్గర ఖర్చు పెట్టడాన్ని దుబారా అంటాము. పొదుపు అంటే ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టడాన్ని పొదుపు అంటాము. పిసినారితనం అంటే అవసరమైన దగ్గర కూడా ఖర్చు పెట్టుకోలేకపోవడం, ఉండి మన దగ్గర ఉండి కూడా ఖర్చు పెట్టుకోలేకపోవడం అనేది పిసినారితనం. దుబారా ఒక వ్యసనం అవుతే పిసినారితనం కూడా ఒక వ్యసనమే.
ఆ భగవంతుడు అంటాడట, నీకు ఎన్నో జన్మల్లో ఇంతకు ముందు ఇవ్వలేదురా, పేదరికపు కష్టాలు పడ్డావు, అవన్నీ స్థితులు అయిపోయాయి. ఈ జన్మలో నీకు చాలినంత దొరుకుతోంది, చాలిన దానికన్నా ఎక్కువే దొరుకుతుంది. నువ్వు అవసరమైన దగ్గర తినడానికి కూడా, అవసరమైన దగ్గర ఒక చదువు ఉంది, ఇంకేదైనా అలాంటిదే పెట్టడానికి కూడా నువ్వు పైసలు అయిపోతాయి అని ఖర్చు పెట్టకపోతే ఇంకెందుకురా, నీ పోయిన జన్మలు ఈ జన్మలు రెండు ఒకటే కదా, నీకు ఇచ్చి లాభం ఏంటి? ఒక 10 మంది ఉన్నారు, నీ దగ్గర పెట్టగలిగే స్థితి ఉంది, ఒక పూట అన్నం పెట్టడానికి కూడా నీ డబ్బులు అయిపోతాయి అని ఆలోచిస్తున్నావు. వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, ఏమీ లేని అనాథలు కూడా కావచ్చు. నీకు పెట్టగలిగే స్థితి ఉంది, అయినప్పటికీ కూడా పెడితే డబ్బులు అయిపోతాయి అన్న ఉద్దేశంతో పెట్టలేదనుకో, పిసినారితనం కిందే వస్తుంది. అది కూడా ఒక వ్యసనమే. అది కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు. చాలా చేస్తుంటాం మాస్టర్స్ మనము, చాలా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాను. అవసరమైనప్పుడు ఆకలిగా ఉంటే బయట పెట్టుకోవడానికి కూడా చాలా మంది ఆలోచిస్తారు. బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి తినకపోవడం కరెక్టే, అది ఒప్పుకుంటాను ఖచ్చితంగా. కానీ మీకు ఆకలి అవుతుంది, ఇంకో 100 మైళ్ళు ప్రయాణించాలి, ఇంటికెళ్ళి ఫుడ్ తినాలి అంటే చాలా ఆకలిస్తుంది, కారు నడుపుకుంటూ వెళ్తున్నారు, కానీ డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇక్కడ తింటే అన్న ఉద్దేశానికి మాత్రమే మీరు తినకుండా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా తప్పే. ఆ కళ్ళు తిరిగి సరిగ్గా కారు నడపలేదనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? ఆ శరీరాన్నే కోల్పోవచ్చు, రైట్? సో ఉద్దేశం చూసుకోండి. నేను బయట ఫుడ్ తినను, అక్కడ కంటామినేటెడ్ ఉంటుంది, సరి అయిన ఆహార పదార్థాలు ఉండవు, నాకు ఇంటికి వెళ్ళేంత వరకు ఓర్చుకునే శక్తి ఉంది అని అనుకున్నారనుకోండి, అబ్సల్యూట్లీ రైట్, ఏం ప్రాబ్లం లేదు అది. కానీ ఖర్చు అవుతుంది ఈ $10 లేదా ఈ ₹100 నాకు ఖర్చు కాకుండా ఉండడం గురించి నేను ఇంటికెళ్ళి తింటాను, ఏది నా జేబులో పైసలు ఉండి కూడా, సరిపోయినన్ని నాకుండి కూడా చేస్తామనుకోండి, అది పిసినారితనం. ఎక్కడ మనల్ని మనం ప్రేమించుకున్నట్టు? శరీరాన్ని విపరీతంగా కష్టపెడుతున్నాం అక్కడ, అది ఆహారం కోరుతోంది, మనం ఇవ్వట్లేదు సరైన సమయానికి. అది కూడా ఈవిడ ఇంక్లూడ్ చేశారు. మనల్ని అభివృద్ధి పదంలో నడిపించే విషయాలన్నింటినీ వాయిదా వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఏం ఎగ్జాంపుల్స్ బోల్డ్ అన్ని ఉంటాయి. ఒక పని ఎప్పుడు చేయాలో అప్పుడు చెయ్యకుండా దాన్ని ఇంగ్లీష్ లో ప్రోక్రాస్టినేషన్ అని అంటారు. చెయ్యొచ్చులే, 1 గంట తర్వాత చేస్తా, సాయంత్రం చేస్తా. ఈ రోజు చేయాల్సిన పని ఉందనుకోండి, రేపు పొద్దున వరకు టైం ఉంది, రేపు పొద్దున చేసేస్తా. రేపు పొద్దున ఏదో అర్జెంటుది వస్తుంది, ఇంపార్టెంట్ వస్తుంది, చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటాము. ఏమైతుంది? చెయ్యకుండా అయిపోతుంది. ఈ రోజు మొత్తం నాకు ఖాళీగా ఉండింది, కానీ జస్ట్ బద్ధకం. తప్పు కదా? అలాంటివి. అలాగే పొద్దున్నే లేవడం, నైట్ చక్కగా నిద్రపట్టింది. నేను ఈ కేటగిరీలోకి వస్తున్నానండి ప్రస్తుతము. ఒకప్పుడు చక్కగా లేచేదాన్ని, నేను మార్నింగ్ లేచే పర్సన్నే, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను 10th క్లాస్ వరకు మా ఊర్లో అమ్మమ్మ వాళ్ళతో ఉండి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నుంచి నేను హాస్టల్లో ఉన్నాను, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ 2nd ఇయర్ వరకు. మళ్ళీ ఫైనల్ ఇయర్ లో బ్యాక్ మా అన్నయ్య మా తమ్ముడితో కలిపి ఉన్నాను. హాస్టల్లో ఉన్నప్పటికీ ఎవ్వరు మేనేజ్, అంటే నువ్వు స్నానం చేసావా, నువ్వు ఎప్పుడు లేచావు, ఏం ఉండదు. అంటే వచ్చి చెక్ చేయడం ఎవ్రీ సింగిల్ డే అన్నట్లుగా ఉండదు. అందరూ పెద్ద పిల్లల కింద లెక్క కదా ఇంటర్మీడియట్కి వచ్చారు అంటే. గర్ల్స్ ఓన్లీ హాస్టల్. నేను ఆల్ ద 4 years ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు కూడా మార్నింగ్ 5 o'clock లేచేది. నా దగ్గర ఏ అలారం కూడా ఉండేది కాదు. ముందు రోజు నైట్ 5 o'clock లేవాలి అనుకునేదాన్ని, మార్నింగ్ లేచేదాన్ని. లేవగానే ఫస్ట్ థింగ్ బాత్రూమ్కి వెళ్ళిపోయి బ్రష్, స్నానం, బట్టలు ఉత్తుకోవడం అవన్నీ కూడా బిఫోర్ 6 కంప్లీట్ చేసేసుకునేదాన్ని. అసలు ఎవ్వరు కూడా లేచేవాళ్ళు కాదు. 6 o'clock గేట్ ఓపెన్ చేస్తారు. ఫ్రెష్ ఎయిర్ కి బయట కాసేపు నడవడము, లేకపోతే బుక్స్ తీసుకెళ్లిపోయి బయట చేసుకోవడము, బయట చదువుకోవడము. ఎవ్వరు ప్రెషర్ ఏది ఉండదు మాస్టర్స్. నేను ఇప్పటికీ అదే రోజుల్ని గుర్తు చేసుకుంటాను. ఈ రోజు ఇంత ధ్యానం చేస్తూ జ్ఞానం నేర్చుకుంటూ మార్నింగ్ లేవడానికి బద్దకిస్తున్నాను ఇప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బద్ధకము అని చెప్పేసి అది అది దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. కరోనా వరకు ఇది లేదు. కరోనా తర్వాత స్లీప్ ప్రాబ్లం నాకు ఎప్పుడైతే మొదలయ్యిందో, నాకు మార్నింగ్ టైంలో నిద్ర పట్టడము ఉండేదన్నమాట. సో
పర్వాలేదు, ఆఫీస్కి లాగిన్ అయ్యే టైంకి నేను లేవచ్చు, ఈ 1 అవర్ 2 అవర్స్ నిద్రపోయినా కూడా నా శరీరానికి బాగుంటుంది అని పడుకోవడం మొదలు పెట్టాను ఆ మార్నింగ్ టైంలో. అదర్వైజ్ నేను నైట్ ఏ టైం పడుకున్నా మార్నింగ్ లేవడము, టక్కన లేవగానే స్నానం చేయడము, పూజ అది చేసేసుకోవడము, కిచెన్లో దూరిపోయి ఆ వంట ఏదైతే ఉందో చేసుకోవడం నాకు అలవాటు. మొదటి నుంచి అలాగే అలవాటు అనమాట. ఇప్పుడు కూడా నేను అది కరోనా కంటగట్టను, నా తప్పు అది. మళ్ళీ మార్నింగ్ క్లాసెస్ మనకి 6 o'clock మెడిటేషన్ క్లాసెస్ ఉన్నప్పుడు 5 o'clock లేచిపోయేదాన్ని. లేచి స్నానం చేసేసి అదంతా చేసుకుని 6 o'clock క్లాస్ తీసుకుని 7:30 వరకు కిందకి వచ్చేసి మళ్ళీ నా పని నేను చేసుకోవడం మొదలు పెట్టుకునేదాన్ని. నాకు కూడా చెప్పుకోవడానికి ఈ పాయింట్ చెప్తున్నాను అనమాట. నాకు కూడా చిన్న దెబ్బ పడాలి. సో సో అలా మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మార్నింగ్ లేస్తే ఎంతో ఎనర్జీ ఉంటుందంట మాస్టర్స్. ఆ మార్నింగ్ టైంలో ఆ ఎనర్జీస్ మనం పొందవచ్చు, కానీ వాయిదా వేస్తున్నాము, బద్దకిస్తున్నాము, పర్వాలేదులే అనుకుంటున్నాము, రకరకాలుగా సమర్థించుకుంటున్నాం మన బిహేవియర్ని. ఇప్పుడు నేనేంటి, నిద్ర సరిగా ఉండదు కదా, పడుకుంటే పర్వాలేదులే అని సమర్థించుకుంటున్నా. మరి అలాంటప్పుడు నాకు ఎందుకు మెలకువ వచ్చింది? మెలకువ వచ్చింది కదా, మెలకువ వచ్చినా మళ్ళీ పడుకుంటున్నాను. దట్స్ నాట్ రైట్. అలాంటి విషయాలు ఏవైతే మనం వాయిదాలు వేస్తున్నామో చెక్ చేసుకుందాం, వాటిల్లో మార్పుని కోరుకుందాం, మారడానికి సిద్ధంగా ఉందాం, ఈ క్షణం నుంచే ప్రయత్నిద్దాం, ఒప్పుకుందాం ఫస్ట్ మనం వాటిని. అలాగే మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తూ ఉంటాం. ఇలాగే చూడండి, ఒక రోజు చేసే పనులు, మన ఇంటి పనులే అనుకోండి, ఆఫీసు బిజినెస్ అవన్నీ పక్కన పెట్టేసుకుందాం, జస్ట్ ఇంటి పనులే. ప్రతి ఒక్క పని కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటాము అన్నది లేదు. ఒక డిసిప్లిన్, ఒక కన్సిస్టెంట్ గా ఎవ్రీ సింగిల్ డే ఏవైతే తప్పనిసరో ఖచ్చితంగా ఉండాలో అవి చేస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు 8 o'clock స్కూల్ బస్ వస్తుంది, 8 o'clock లోపల వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి, వాళ్ళకి లంచ్లు కట్టాలి, అంతవరకు కరెక్ట్ గా చేస్తాం. ఏవైతే ఆప్షనల్, టైం లిమిట్ ఉండదో వాటిని ఏం చేసి, ఆప్షనల్ బట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ క్షణం అర్జెంట్ కాకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చెయ్యాలి. మనకు టైం ఉన్నా కూడా వాయిదా వేస్తూ ఉంటాము, ఒకలాంటి సమర్థించుకుంటాం మనలో మనం. పర్లేదులే, ఇప్పుడే వెళ్ళిపోయారు 8 o'clock, ఇప్పటి వరకు మార్నింగ్ లేచినప్పటి నుంచి అలసిపోయి ఉన్నాను, కాసేపు కూర్చుంటాను, టీవీ చూస్తాను, ఇంకొకటి చేస్తాను. ఎప్పుడో తప్పనిసరే శరీరం ఖచ్చితంగా ఆ విశ్రాంతిని కోరితే కూర్చోవచ్చు. కూర్చొని కూడా ఆ మార్నింగ్ టైంలో ఆ టీవీలో చూసేది కూడా సరి అయినది, ఎనర్జీని ఇవ్వగలిగేది. ఎందుకు కూర్చున్నారు? శరీరం అలసిపోయింది కాబట్టి. అంటే శరీరానికి ఏం కావాలి? రెస్ట్ కావాలి. రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ ఎనర్జీని కూడగట్టుకోవడం. మళ్ళీ కూర్చొని ఆ దిక్కుమాలిన ఏడుపు గుట్టు సీరియల్స్ ఉన్నాయనుకోండి, నాకు చాలా చిరాకు మాస్టర్ సీరియల్స్ అంటే, అందుకని అలా వస్తుంది. సారీ, మీలో ఎవరైనా సీరియల్స్ చూస్తూ ఉంటే నేను ఇలా అంటున్నందుకు ఏమనుకోకండి. సో అందులో ఆ ఏడుపుది, అది ప్రశాంతంగా నవ్వే సీరియల్ అంటూ నాకు ఎప్పుడు చూసినట్టు గుర్తుకు లేదు. ఎప్పుడైనా ఇండియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇంకా కొన్నిసార్లు కోపంగా అంటాను, కొన్నిసార్లు సరదాగా అంటాను, అందులో ఏముంది నేర్చుకోవడానికి అని చెప్పేసి. సో అలాంటివి చూసామనుకోండి, ఎనర్జీ పోతుంది, ఆ శరీరానికి కాస్తో కూస్తో ఉన్న ఎనర్జీ కూడా పోతుంది అనమాట. సో ఏదైతే సరి అయిందో అది చెయ్యొచ్చు విశ్రాంతి కావాలి అని అనుకున్నప్పుడు. అదర్వైజ్ జస్ట్ డూ ఆన్. ఒక్క నిమిషం, 1 second. సారీ మాస్టర్స్. సో మనం అలా వాయిదా వేయకుండా, ఇంపార్టెంట్ అయినవి ఆప్షనల్ అయినప్పటికీ కూడా అది మనం చేయగలిగిన సరి అయిన టైంలో చేయడం
ఉత్తమం అన్నమాట. మనకు 4 కేటగిరీస్ ఉంటాయి మాస్టర్స్. ఇది నేను విజయానికి 5 మెట్లు అని ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది మీరు విని ఉంటారు ఖచ్చితంగా. ఆయన పేరు, ఆయన బుక్స్ చాలా ఫేమస్, ఎస్పెషల్లీ ఇటువంటివి అన్నమాట. సో అందులో చెప్తారనమాట మనకు 4 కేటగిరీస్ ఆఫ్ పనులు ఎలా ఉంటాయంటే, ఒకటేమో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నువ్వు ఇమ్మీడియట్ గా చేసేయాల్సిందే, ఇంకో దారి లేదు. ఇంకొక కేటగిరీ, సెకండ్ కేటగిరీ అర్జెంట్ బట్ నాట్ దట్ ఇంపార్టెంట్, నువ్వు వెంటనే చేసేయాలి కానీ అంత ముఖ్యమైనది కాదు, సో చేసేయాలి. మూడో కేటగిరీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ బట్ నాట్ దట్ అర్జెంట్, చాలా ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా చేసి తీరాలి కానీ అంత తొందర ఏమీ లేదు అనుకున్నప్పుడు మిగతా పనుల లిస్ట్ ఏదైతే ఉందో అందులో అర్జెంట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా చూసుకుని, అలాంటివి ఏమీ లేకపోతే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఏమీ లేకపోతే థర్డ్ కేటగిరీవి చూసుకోవచ్చు అనమాట. ఫోర్త్ వన్ ఏంటంటే ఇట్స్ నెయిదర్ అర్జెంట్ నార్ ఇంపార్టెంట్, ఆ కేటగిరీని ఏం చేసుకోవాలి, ఫోర్త్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. ముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్త్ వరకు రావాలి. ఇప్పుడు మనం అనుకున్నామే మన పిల్లలు మార్నింగ్ 8 o'clock బస్సు వస్తుంది, సో పిల్లలకు రిలేటెడ్ ఏదైతే వాళ్ళకి పెట్టి పంపించాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చేయాల్సినవి మనం ఉన్నాయో అవన్నీ కూడా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ మనకి, రైట్. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, 9 o'clock ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ నా డబ్బా కట్టుకోవాలి, నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, స్నానం అది చేయకపోతే చెయ్యాలి, ఇది మళ్ళీ నెక్స్ట్ కేటగిరీలోకి వస్తుంది. నేను 9 o'clock నా ఆఫీస్ బస్ క్యాచ్ చేయాలి, ఓకే. తర్వాత నేను బట్టలు ఐరన్ చేసుకోవడం అలాంటి పనులు ఉన్నాయి, అవి ఇంపార్టెంటే, రేపు నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నాకు ఆ బట్టలు ఇంపార్టెంట్. మా పిల్లల స్కూల్ బట్టలు అవన్నీ ఐరన్ చేయాలనుకోండి, అవి కూడా ఇంపార్టెంటే, కాకపోతే అర్జెంట్ కాదు. నేను ఆఫీస్కి వెళ్లే ముందరే కూర్చొని రేపటి బట్టలు కూడా ఇప్పుడే నేను చేయాల్సిన పని లేదు, నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకో ఫోర్త్ కేటగిరీ, ఏదో వీకెండ్ కి నేను ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నాను, మా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళడము, లేదా ఏదైనా రిలేటివ్ ప్లేస్కి వెళ్ళడము, ఇంకొకటి వెళ్ళడము, అది ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. నెయిదర్ ఇంపార్టెంట్ నార్ అర్జెంట్, ఐ కెన్ డూ దట్. ఆ ప్లానింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు, ఈ 1 week లో నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు కూర్చొని చేసుకోవచ్చు, అది నేను చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఇలా మన డైలీ వారి పనులని ఆ కేటగిరీస్ లో పెట్టి చూడమని చెప్తారనమాట. నేను మా పిల్లలకి ఏం చెప్తానంటే, హోంవర్క్ అది ఇచ్చారనుకోండి, లెట్స్ సే ఈరోజు మండే హోంవర్క్ ఇచ్చారు, ఫ్రైడే వరకు సబ్మిట్ చేయమని చెప్తారు. నేనేం చెప్తాను, ఆ హోంవర్క్లను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇట్స్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోమని చెప్తాను. నీకు ఫ్రైడే 4 days టైం ఉంది, నేను కాదనట్లేదు, కాకపోతే నీకున్న పని ఏంటి, చదువుకోవడమే కదా, విద్యార్థి దశలో ఉన్నావు, చదువుకోవడమే పని. ఆ హోంవర్క్ ఇచ్చేశారు, నీకు ప్రస్తుతం టైం ఉంది, డూ ఇట్. ఇప్పుడే నెక్స్ట్ డేనే నేను సబ్మిట్ చేయాలి అన్నంతగా డూ ఇట్. మైండ్ ఆ విధంగా ప్రిపేర్ చేసుకో. మనకి జనరల్ గా ఏమవుతుంది, ఫ్రైడే మార్నింగ్ సబ్మిట్ చేయాలి హోంవర్క్ అని అంటే థర్స్డే నైట్ కానీ మూడ్ రాదు, అప్పుడు కానీ మైండ్ తొందర పెట్టదు మనల్ని, మైండ్ మనకు ఐడియాస్ ఇవ్వదు, ఎలా చేయాలి ఆ ప్రాబ్లము, ఎలా చేయాలి ఆ హోంవర్క్, ఇన్ కేస్ కష్టమైందైతే. నేనేమంటానంటే ఆ మూడు ఇప్పుడే తెచ్చుకో, రేపే ఫ్రైడే అనుకో, డూ ఇట్, గెట్ ఇట్ డన్. ఏదైనా ప్రాబ్లం ఉంది, నువ్వు చేయలేకపోతున్నావు, ఫ్రెండ్స్ హెల్ప్ కావాలి, ఎవరైనా పెద్దవాళ్ళ హెల్ప్ కావాలి, ఇంటర్నెట్ హెల్ప్ కావాలి, లేదా టీచర్స్ హెల్పే కావాలి, 4 days టైం ఉంది నీకు. రేపే వెళ్ళి అడుగుతావు, టీచర్ నేను ఈ ప్రాబ్లం దగ్గర స్టక్ అయిపోయాను, ఆవిడకు వెంటనే టైం ఉండాలని లేదు కదా, నాకు ఈరోజు ఫుల్ బిజీగా ఉందమ్మా, రేపు కూడా బిజీగా ఉంది, నువ్వు థర్స్డే రా నీకు చెప్తాను అంటుంది. అంటే అర్థం ఏంటి, నువ్వు మండే చూసుకోవడం వల్ల నీకు రానిది టీచర్ కు చెప్పేసా, ఆవిడ థర్స్డే చెప్పగలదు కాబట్టి ఫ్రైడే నీకు ఈజీ అయిపోతుంది. ఇన్ కేస్ కుదరలేదనుకో, ఆల్రెడీ టీచర్ కి చెప్పేసి ఉన్నావు కదా, మండే రోజే నువ్వు ప్రయత్నించినట్టుగా టీచర్కి అర్థమైపోయింది, నీకు రాలేదు, స్టక్ అయిపోయావు, ఆవిడ హెల్ప్ కూడా అడిగావు, ఆవిడ కుదరలేదు, నీకు ఇంకొక హెల్ప్ దొరకలేదు, నువ్వు సబ్మిట్ చేయలేదనుకో, టీచర్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటది కదా, వీడు బద్ధకంతో పోస్ట్ పోన్ చేయకుండా, అది బద్ధకంతో పోస్ట్ పోన్ చేసి సబ్మిట్ చేయకుండా కాదు, వీడు ప్రయత్నించాడు, అది గమనిస్తారు ఖచ్చితంగా. అలాగే మన పనులు ఎలా చేస్తున్నామో పైన ఉన్న యూనివర్స్ గమనిస్తుంది.
ఎక్కడైతే దారి లేక, మన వల్ల కాక, కుదరక చెయ్యలేము చెయ్యాల్సిన పనుల్ని కూడా, విశ్వం ఏం చేసి, వీడు ప్రయత్నించాళ్లే, వీడికి దీనికి శిక్ష అవసరం లేదు, ఇదేమీ పాపం కాదు, తప్పు కాదు, చెయ్యని వాటి కింద లెక్క పెట్టను దీన్ని నేను, వీడు ప్రయత్నం చేశాడు కాబట్టి చేసినట్టుగానే రైతు మార్క్ వేస్తాను, వీడికి ఇంకొక అవకాశం ఇస్తాను, అలా చూస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటది మాస్టర్స్. విశ్వ నియమాలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు మాస్టర్స్. మన జీవన వ్యవస్థ ఎవ్రీడేది మనకు అర్థమవుతూ ఉంటే సింపుల్ గా కంపారబుల్ గా ఉంటుంది అంతే. పాటించడానికి కష్టపడుతూ ఉంటాము, తెలియడం పెద్ద సమస్య కాదు, మనందరికీ అర్థమవుతుంది. అది ఎగ్జాక్ట్లీ అదే విధంగా వర్క్ అవుతుంది. నేను ఎవ్రీడే మార్నింగ్ లేచి పూజ చేస్తాను అనుకోండి, ఒక రోజు బద్దకించాను, ముందు రోజు నైట్ నిద్ర లేదు, లేదా బాగా అలసిపోయాను, ఇంకొకటి అయింది, ఒక రోజు నాకు కుదరలేదు, ఆ రోజు పండగే అనుకుందాం, నా వల్ల కాలేదు లేవడానికి, నేను చేయలేదు, నాకేం శిక్ష వేసేయడు. మామూలుగా ఉన్నప్పుడు కూడా నా ప్రయత్నం నేను చేసి సరైన విధంగానే ప్రయత్నించాను, ఆ రోజు నాకు కుదరలేదు, నేనేం లేచి భయపడిపోనక్కర్లేదు, ప్రతిరోజు చేస్తున్నాను, ఈరోజు పండగ రోజు మాత్రం నేను పొద్దున్న లేవలేదు, నేను దీపం పెట్టలేకపోయాను, ఇంకొకటి చేయలేకపోయాను, సరైన టైంలో చేయలేదు, నేను ఏమీ గిల్టీగా ఫీల్ అవ్వని అవసరం లేదు. ఆ దేవుడు కూడా ఏం శిక్ష వేయడు, కత్తి పట్టుకుని కూర్చోడు మనల్ని శిక్ష వేయడానికి. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్, ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. అది మనలో ఉన్న భయం. మనకు ఉండాల్సింది భయం కాదు, మనం చేసే పని పట్ల ప్రేమ, ఆ బాధ్యత. సో అది మాస్టర్స్. తర్వాత అప్పుల్ని, ఒత్తిడులని నెత్తినేసుకుంటాము. మనకు తెలియకుండా మనం ఎన్నో స్ట్రెస్సుల్ని క్యారీ చేస్తూ ఉంటాము, చాలా వరకు అనవసరమైనవి. ఒప్పుకోవడానికి కష్టంగానే ఉంటుంది, చాలా స్ట్రెస్లు గమనించుకుంటూ ఉండండి. ఒక్కొక్క స్ట్రెస్ మీరు తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ అవసరమైనదా అనవసరమైనదా, ఎన్నో అన్నెసెసరీగా బేర్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనల్ని పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఎవరో ఒకరు ఏదో కమెంట్ చేశారు అనుకుందాం, దానికి కూడా మనం రోజుల తరబడి ఫీల్ అయిపోతాం. కరెక్ట్ గా చెప్పాలంటే అది అవసరమైన స్ట్రెస్సా? వాళ్ళు మీ గురించి పూర్తిగా తెలిసారు, మీ గురించి తెలిసింది అనుకుందాం, వాళ్ళకి అంటే మీ క్యారెక్టర్ తెలుసు, తెలిసిన తర్వాత కూడా అన్నారనుకోండి, పట్టుకోవాల్సిందేనా మనము? అంటే వాడి మూర్ఖత్వం, వాడు అనడం మిమ్మల్ని, మీరు అలాంటి వ్యక్తి కాదు తెలుసు, అయినప్పటికీ అన్నాడు అంటే అతను ఆలోచించుకోవాలి, రోజు మొత్తం కాదు, దాని గురించి కరెక్ట్ అంటే సరైన జ్ఞానం తెలుసుకునేదాకా అతను ఆలోచించుకోవాలి, లేదా ఆమె ఆలోచించుకోవాలి, నువ్వు కాదు. అలాగే నీ గురించి ఏమీ తెలియదు, వాళ్ళు ఏదేదో మాట్లాడేశారు నీ గురించి, స్టిల్ బాధపడాలా? పాపం ఏం తెలియదే, అందుకే మాట్లాడింది, మళ్ళీ ఎందుకు బాధపడ్డం? ఆ విషయంలో కూడా బాధపడిన అవసరం లేదు. అవసరమైతే వాళ్ళు వినగలరు అనుకుంటే, ఇదిగో నేను ఇలా ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్పాల్సిన పని లేదు, అవసరమైతే ఆ ఎనర్జీ మీరు పెట్టే, ఏదైతే వాళ్ళకి చెప్పడానికి పెట్టే ఎనర్జీ అవసరమైంది అనిపిస్తేనే వాళ్ళకి చెప్పొచ్చు, లేదండి నేను ఇలా చేయలేదు, ఇది నేను ఇలా ప్రవర్తించింది, బహుశా మీకు ఇలాంటి ఇంప్రెషన్ వచ్చినట్టుంది, నేను జనరల్ గా ఇలా ఉంటాను, అంతవరకు మీరు నార్మల్ గా ఎక్స్ప్లెనేషన్ జోన్ లో అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ జోన్ లోకి వెళ్ళని అవసరం లేదు, చెప్పుకోగలిగిన అవసరం ఉంటే చెప్పేసుకోండి, అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ ఇట్, నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. వన్ నౌన్స్ ఎనర్జీ కూడా ఖర్చు పెట్టొద్దు దానికి, అన్నెసెసరీ స్ట్రెస్. నిజంగా గుండెల మీద చేసుకొని మనల్ని మనం అడుక్కుందాం, ఎన్ని స్ట్రెస్సులు తీసుకుంటాం, అలా ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తాము, రైట్? అలా మనం బోల్డ్ అన్ని స్ట్రెస్సులు తీసుకుంటాము, మన పిల్లల విషయంలో కూడా తీసుకుంటూ ఉంటాము. పిల్లల విషయంలో ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సర్టెన్ ఏజ్ వరకు మనం వాళ్ళ వెనకాల ఉంటాము, హోంవర్కులు చేపిస్తాము, రైట్ రాంగ్ చేపిస్తాము కాదు, చేపించాలి, చెప్పాలి, వెనకాల ఉండి కరెక్ట్ గా చూసుకోవాలి, రోల్ మోడల్ గా బిహేవ్ చేయవలసి ఉంటుంది, ఏవైతే వాళ్ళకి పరిస్థితులు కల్పించాలో మన వంతు బాధ్యతగా మనం చేయాలి, 100% మనం చేయాలి.
స్టిల్ అయినప్పటికీ వాళ్ళు వేరే దారి వేరే విధంగా ఉంటే ఇంకా దానికి ఏం చేయాలో నెక్స్ట్ లెవెల్ ఆలోచించుకొని చేయాలి తప్పిస్తే వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడో 5 సంవత్సరాలప్పుడు నేర్పించాల్సినవి సరిగ్గా నేర్పించకుండా ఉండడం వల్ల మన బాధ్యత ప్రకారం మనం చేయకపోతే 20 ఇయర్స్ వచ్చినా కూడా వాడు అది చెయ్యట్లేడే అని స్ట్రెస్ పడడం సరైంది కాదు. మీరు చెప్పిన తర్వాత కూడా వాడు అలాగే ఉన్నాడు అనుకోండి, అప్పటికీ అది సరి అయింది కాదు. ఆ స్ట్రెస్ మోయకూడదు. వాడిని ఏ విధంగా దారిలోకి తీసుకురావాలో ఆ సమాధానాలు మొత్తం ఆలోచించుకోవచ్చు. ఒకటి గమనించండి మాస్టర్, సమస్య గురించి ఆలోచించడం స్ట్రెస్, సమాధానం గురించి ఆలోచించడం ముందుకు వెళ్ళడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మైండ్ సమాధానాల్ని ఇస్తూ పోతూ ఉందో స్ట్రెస్ గా ఫీల్ అవ్వరు, రిలీఫ్ గా ఫీల్ అవుతారు. సమస్య గురించి ఊరికే లోపల ఏంటది డోలు కొట్టినట్టుగా కొట్టిందనుకోండి, తలనొప్పి వచ్చేస్తా ఉంటది మనకి. ఈ డిఫరెన్స్ గమనించుకోండి. ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎప్పుడు ప్రాబ్లం ఆలోచిస్తున్నారు, ఎప్పుడు సమాధానం ఆలోచిస్తున్నారు అనడానికి ఒక చిన్న డెఫినేషన్స్ లాగా తీసుకోండి. కొంతమంది అయితే పిల్లల పెళ్లిళ్ళు అయిపోతాయండి. అమెరికాలో అసలు ఎన్ని చూస్తూ ఉంటాము అండి. అనుకుంటూ ఉంటారు వాళ్ళక్కడ వీళ్ళిక్కడ కదా. ఇన్లాస్ యొక్క ఇబ్బందులు ఏముంటాయి? ఇన్లాస్ అంటే అబ్బాయికి సంబంధించిన అత్తమామలు కానివ్వండి, అమ్మాయికి సంబంధించిన అత్తమామలు, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి, ఇంత దూరంగా ఉంటారు అనుకుంటారు కదా. నేనే చూశానండి, ఆ పెద్దవాళ్ళ అనవసర జోక్యం వల్ల డివోర్స్ అయిన కేసెస్ నేనే చూశాను. ఎంత అన్నెసెసరీనో, కేవలం వాళ్ళ అహంకారం, వాళ్ళ అహంభావం కొరకండి. తప్పు, అది ఖచ్చితంగా తప్పు. పెద్దవాళ్ళకు కాబట్టి అనకూడదు అనడానికి మాత్రమే తప్పు. తప్పిస్తే వాళ్ళు తెలుసుకోవాలండి వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళే ఇబ్బంది పెట్టేశారని. అది చాలా తప్పు. అన్నెసరీ స్ట్రెస్ వాళ్ళు తీసుకొని సరైన విధంగా గైడ్ చేయలేక ఇంకో ఇద్దరు వ్యక్తుల జీవితాల్లోకి దూరి వాళ్ళ అసలు సమస్య తెలీదు, సమస్య తెలిసిన యు హ్యావ్ నో రోల్. వాళ్ళు వచ్చి మేము పరిష్కరించుకోలేకపోతున్నాము, మాకు సమాధానం చెప్పండి, ఐడియా ఇవ్వండి, ఎక్కడ తప్పులు చేస్తున్నామో చెప్పండి, నాలో ఏదుంది అది సరిదిద్దండి. సరిదిద్దాలి. సరిదిద్దకపోతే ఆ సంసారం సరి అవ్వదనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తూ ఉంటారు, మన పిల్లోడికి సపోర్ట్ చేద్దాం, మన అమ్మాయికి సపోర్ట్ చేద్దాం. అది 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 ప్రేమించడం కిందికి రాదు. అమ్మాయిని లేదా అబ్బాయిని ఆ తల్లిదండ్రులు ప్రేమించిన కిందికి రాదు. నిజంగా ఏదైనా మన అమ్మాయి నుంచే తప్పుంది, ఇదిగోమ్మా ఇలా తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, మన అబ్బాయి నుంచే తప్పుంది, ఇది తప్పు నాన్న, అలా చేయకూడదు అమ్మాయి పట్ల చెప్పగలగాలి. చెప్పలేదనుకోండి, నోరు మూసుకొని బయట ఉండాలంతే, అస్సలు పెట్టకూడదు. ఈ కేసులు ఎక్కువగా వింటున్నాను మాస్టర్స్. ఐ వాంటెడ్ టు స్ట్రెస్ దిస్ పాయింట్. ఇబ్బంది పడిపోతున్నారు. ఇండియాలో అయితే నాకు తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయలేను. ఇక్కడ నేను చూశాను, కొందరివైతే పోలీస్ కేసుల వరకు కూడా వెళ్ళాయి. అంటే ఇండియాలో ఆ పేరెంట్స్ ఈ అబ్బాయిల్ని రెచ్చగొట్టడం వలన వాళ్ళు వెళ్ళి వాళ్ళ వైఫుల్ని కొడితే అది పోలీస్ కేసు కూడా అయ్యింది. ఎవరికి ఉపయోగం అది? ఆ తల్లి ఆ కొడుకుని ప్రేమించినట్టేనా? ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో పెడతారు, జీవితం ఏమవుతుంది? సంసారం పక్కన పెట్టండి ఫస్ట్, ఎంత తప్పది. సో అవన్నీ కూడా అనవసరమైన ఒత్తిడిలు. మనకంటూ మనము నేర్చుకోవాల్సినవి అంటే మన కర్మ బ్యాగ్స్ ఉంటాయి కదా, పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నవి. అందులో మనము జన్మ ఎందుకు తీసుకుంటాము? నేర్చుకోవడం గురించి, జ్ఞానం నేర్చుకోవడం గురించి. అవి కొన్ని ఉంటాయి, వాటి మీద ఫోకస్ పెడితే చాలు, మనకి ఈ జన్మ సరిపోతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తాం. ఏవైతే నేర్చుకోవాలో ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి మిగతా ఒత్తిళ్ళన్నీ నెత్తికి తీసుకుని వాటిని జ్ఞానంగా ఫీల్ అవుతూ ఉంటాం.
అవే మొయ్యవలసిన భారంగా ఫీల్ అవుతుంటాము. వేస్ట్ ఆ టైం అంతా. మనకి 70 ఏండ్లో 80 ఏండ్లో 90 ఏండ్లో మన జీవిత కాలం ఉందనుకోండి, ఎన్నో ఏళ్ళు ఈ వేస్ట్ వాటికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఎలాగైతే ఒక 24 గంటలు టైం ఉంది, మనం 24 గంటలు 24 గంటలు కరెక్ట్ గా ఉపయోగిస్తామా? ఎన్నో నిమిషాలు గంటలు అలా వేస్ట్ గా దొర్లిపోతూ ఉంటాయి. అలా మన జీవితంలో కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తూ ఉంటాము అనవసరమైన ఒత్తిళ్లను తలకెక్కించుకుని, అదే జ్ఞానం అనుకుని, అదే బాధ్యత అనుకుని, అదే ప్రేమించడము అనుకుని. సో అలాంటివి కూడా చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. మనకి మాత్రం విలువనివ్వకుండా కొట్టిపారేసే వారినే మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము. ఇది ఇది అంటే ఈ వాక్యాన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు మాస్టర్స్. మనకి ఏమాత్రం విలువనివ్వకుండా కొట్టి పారేసే వారిని మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము అంటే, దీన్ని ఒకలాగా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, ఆత్మజ్ఞానం వైపు నుండి మనం అర్థం చేసుకుంటే, అలాంటి వారిని మనము మన భాగస్వాములుగానో, మన యొక్క ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ గానో పెట్టుకుంటాం. ఎందుకు అంటే, పరస్పరం వికర్షణ ఉండడం వలన ఎదగాలి అని అనుకుంటే ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆత్మ చాలా ఎదుగుదల ఉంటుందన్నమాట అలాంటి పరిస్థితుల్లో. అది ఒక కారణము. ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాయింట్స్ లాగా చెప్పుకోవాలి అంటే ఏంటంటే, మనం జనరల్ గా ఎవరైతే మనల్ని విమర్శిస్తారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళనే పట్టించుకుంటూ ఉంటాము. ఆకర్షించడం అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే మన ఎనర్జీ మొత్తం అటువైపుకి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం మనము. సో అలా చేయకూడదు. ఈవెన్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి, ఆ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దాని ద్వారా ఏ లక్షణాన్ని నేను పెంచుకోవాలి, సరి అయిన లక్షణాన్ని. వాళ్ళు బాగా కోపం ఉంది, నేను పెంచుకోవాల్సిన లక్షణం ఏంటి? సహనం. నాకే మంచిది. వారికి నేను తోడ్పడుతున్నట్టు కాదు. వాళ్ళు కోపంగా ఉంటే వాళ్ళు ఒకటి విసిరేస్తే నేను 2 విసిరేస్తాను. అదే టిట్ ఫర్ టాట్. నో, అది సినిమాలో టిట్ ఫర్ టాట్. ఆత్మపరంగా ఎదగడానికి సహనం. మరి అలా సహించుకుంటూ పోతే వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతుంది కదండి. తిట్టడం దగ్గర నుంచి కొట్టడం దాకా వస్తారు కదండి. లేదు, మీరు చేస్తున్న ఆ సహనం అనే జ్ఞానాన్ని ఏదైతే నేర్చుకుంటున్నారో దాని మీద పరిపూర్ణ నమ్మకంతో మీరు చేస్తూ ఫలితాన్ని విశ్వానికి ఇవ్వండి. నేను సహనాన్ని నమ్ముతున్నాను, అతని యొక్క కోపానికి నా యొక్క సహనమే సమాధానం అనుకుంటున్నాను, ఈ విధంగా నేను ఆత్మజ్ఞానాన్ని విస్తరించుకుంటున్నాను, సరి అయిన ఫలితాన్ని నేను పొందుతున్నాను అని మీరు ఒక్కసారి అనుకొని విశ్వానికి వదిలేసేయండి. ఎంత మంచి మార్పు వస్తుందో చూడండి. తప్పకుండా ఉంటుంది మాస్టర్స్. సొల్యూషనే అది. యాక్చువల్లీ నువ్వు ఒకటి విసిరేస్తా అంటే నేను ఒకటి విసిరేస్తా అంటే అది యుద్ధం అవుతుంది. ఏది? ఇప్పుడు కురుక్షేత్రం ఉంది. అలాంటి యుద్ధ వాతావరణాలలో వాళ్ళు ఒక బాణం విసురుతారు, మనం ఒక బాణం విసరాల్సిందే, తప్పదది. కానీ మన నిత్య జీవితం యుద్ధం కాదు కదా. ఆ యుద్ధం కురుక్షేత్రం రావడానికి ముందర కూడా సాక్షాత్ ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు? ఎంతో సామదాన భేద 3 చేసిన తర్వాతనే ఆయన యుద్ధ వాతావరణానికి రావాల్సిన తప్పనిసరి ఏర్పడింది ఆయనకి. 3 ప్రయత్నించాడు ముందరే సాక్షాత్తు భగవానుడు. మన ఇంట్లో పరిస్థితుల్లో కూడా మనం ప్రయత్నించాలి కదా. మాటకు మాట అనడమే కాదు, మాటకు మాట అనడం కాదు, చెప్పవచ్చు అవసరమైన ముద్ద నార్మల్గా. ఆ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. టోన్ ఈక్వల్స్ టు ఎనర్జీ అనుకోండి. మీరు ఎప్పుడైతే అవసరమైన దానికంటే ఎక్కువ గొంతేసుకుని మాట్లాడారనుకోండి, అదేమవుతుంది? ఎనర్జీ డిప్లియేట్ చేస్తుంది, అంటే శక్తిని నిర్వీర్యం చేస్తుంది. సాధారణ స్థితిలో ఉండి మాట్లాడారనుకోండి, శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు అవసరం లేని దగ్గర మాట్లాడకుండా ఉండారనుకోండి, మీ శక్తిని దాచిపెడుతుంది, అక్కడ పొదుపు చేస్తుంది. అది గమనించుకోండి. ఎందుకంటే మనకు సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తుందండి.
నేను ఒకప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నదాన్ని. వాళ్ళంటే నేను ఊరుకోవాలా? మరి నేనంటే మళ్ళీ వాళ్ళకి నేను అనకుండా ఉంటే ఇంకో 4 సార్లు అంటారు. ఇప్పటికి కొన్ని సిచ్యువేషన్స్ లో నేను ఉంటాను. అలాగే ఉంటాను. బట్ చూసుకుంటాను. అంటే ఆ మాత్రం జ్ఞానం, ఆ కొద్ది జ్ఞానము, ఆ మార్పు గమనించుకోగలుగుతున్నాను. అంతకుముందు ఒక 2 ఛాన్సులు ఇచ్చేసి మూడో ఛాన్స్ అనడమే అంతే. ఇప్పుడు అనడం అవసరమా? ఎంత అవసరము? ఎప్పుడు అవసరము? కొన్ని సిచ్యువేషన్స్ లోనైనా ఆ మార్పును చూడగలుగుతున్నాను. అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ముందరికి వెళ్ళు. ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడైతే నువ్వు ఇంకా సరిగా బిహేవ్ చేయలేకపోతున్నావో అక్కడ కూడా ఇదే ఫార్ములాను పాటించు. ఇంకా ముందరికి వెళ్ళు అన్నట్టుగా ఆ నమ్మకం ఏర్పడి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఆ కాన్సెప్ట్. ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని. మనం మౌనంగా ఉండి కూడా అవతల వారు మనల్ని ఏమీ అనకుండా చూసుకోవచ్చు. మౌనం అనేది చాలా చాలా శక్తివంతమైంది. సో ఇలాగే మీరెన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారో ఆలోచించుకోండి అని చెప్తున్నారు పైవన్నీ ఆవిడ చెప్పిన తర్వాత. అలాగే మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే అది కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే అవుతుంది. అదే కదా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మన యొక్క మంచిని మనము నిరాకరించినట్లయితే అది ఏ విధంగా అయినప్పటికీ సరే అది మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడమే. మనల్ని మనం వెన్నుపోటు పొడుచుకోవడమే కరెక్ట్ గా చెప్పాలి అంటే. మన ఎదుగుదలకి అడ్డు వస్తున్నది ఎవరు అంటే మనమే. రకరకాల పేర్లు, అహంభావం, అహంకారం, ఈగో, కోపం, ద్వేషం, ఎన్నో పేర్లు మనల్ని మనం అడ్డుకునే ఆ గడపలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవన్నీ పేర్లు. శ్రీప్రియ గారు, నాకు చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ ఉందండి. యా ఇప్పుడు మనం మంచి అనుకుంటాము మనలో, అవును కానీ ఎదుటి వాళ్ళు మంచి కాదంటారు. వాళ్ళకి మంచిది అవ్వదు కదండి. అవును అలాంటప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలా స్టిల్? లేదు ఆళ్ళు మంచిది కాదన్నారు అంటే మంచి అని మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం ఒక పాత్‌లో ఎళ్తున్నాం కాబట్టి మనకు తెలుసు ఇది మంచి అని. ఉమ్, అవతల వాళ్ళకి అది మంచి కాదనిపిస్తుంది. ఉమ్. అప్పుడు మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా? అది కొంచెం కన్‌ఫ్యూజను, కొంచెం ఫ్రస్ట్రేషను ఇయన్నీ కొంచెం వస్తున్నాయండి. ఓకే. అది సహజమేనేమో మరి నాకైతే తెలియదు కానీ ఉమ్, ఆహ్, యా ఖచ్చితంగా అది సహజమే అండి. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. అసహజం మాత్రం ఏమాత్రం కాదు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాలిడేషన్. వాలిడేషన్ అంటే మీరు పరిపూర్ణంగా మీ ఇన్నర్ నుంచి వస్తోంది నిజమని మీకు తెలుస్తోంది అని చెప్తున్నారు. అదే విషయం అవతల వారికి అది కరెక్ట్ కాదు అనిపిస్తోంది. ఇక్కడ మీరు వాలిడేషన్ మీతో చేసుకోవాలి. అవతల వారితో వాదించను అవసరం లేదు. వాళ్ళు చేసే వాలిడేషన్ మిమ్మల్ని వాళ్ళు వాలిడేట్ చేయాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండకూడదు. కానీ వాళ్ళకున్నది. వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది స్ట్రెస్. ఇంతకుముందు మనం చెప్పిన స్ట్రెస్‌ల్లో అదొకటి. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న అనవసరమైన ఒక స్ట్రెస్. దానికి మీరు ఏ మాత్రం కూడా ఆ వాలిడేషన్‌ని మీరు ఒప్పుకోవాల్సిన పని లేదండి. You don't have to wait for others to validate you, or you don't need to validate others' validations. మీకు ఎస్పెషల్లీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం తీసుకుంటూ ఉన్నప్పుడు మన ఇన్నర్ ఇచ్చే గైడెన్స్ ని మనము చాలా బాగానే అర్థం చేసుకోగలుగుతాము, క్లియర్ గా వినగలుగుతాం. ఎస్పెషల్లీ పాయింట్, నేను ఈ వాలిడేషన్ పాయింట్ చెప్పేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నప్పుడు. అప్పుడు బయట నుంచి వచ్చే వాటికి బయట నుంచి వాలిడేషన్ కావాలి. నేను సరి అయింది అనుకుంటున్నాను, వాళ్ళు కూడా సరి అయినదే అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే నేను చేయడం కరెక్టు. వాళ్ళు అలా అనుకోకపోతే నేను చేయడం రైటా రాంగా ఆ మీమాంస మనకు అవసరం లేదు. ఆ సందిగ్ధత మనకు అస్సలు అవసరం లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము, ఈ క్లాసులు వింటున్నాము. దీని గురించి తెలియని వారు మనమే అని ఉండవచ్చు ఒకప్పుడు. దీని యొక్క ఆ ప్రాముఖ్యత ఏంటో తెలియని వాళ్ళు, ఏంటి కళ్ళు మూసుకొని కూర్చుంటే రోగాలు నయమైపోతాయా, పనులు అయిపోతాయా, బరువు తగ్గిపోతారా, ధన సమస్యలు తీరిపోతాయా, ఈ క్లాస్ 1 అవర్ క్లాస్ వింటే అంతా అయిపోద్దా ఇంకా, ఇలా మాట్లాడేయచ్చు.
బికాస్ దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. వాళ్ళకి ఆ స్థితి లేదు, వాళ్ళ ఎనర్జీ స్టేట్లో లేరు. ఒకప్పుడు మనం కూడా, అది ఈ జన్మలో కావచ్చు పోయిన జన్మలో కావచ్చు, ఇలా మాట్లాడేసే ఉంటాం మనం కూడా. మనకేం తెలుసు, అలా కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందని తెలుసు? విశ్వశక్తిని తీసుకుంటున్నాము, విశ్వశక్తిని దాచుకుంటున్నాము, విశ్వశక్తిని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుంటున్నాము. ఎక్కడ అవసరమో మన ఇన్నర్ తెలియచేస్తుంది. ఏది రైటో ఏది రాంగో నాకు నా లోపల నుంచి వస్తుంది, అది నేను వినగలుగుతున్నా. అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వినగలగడం, వినలేకపోవడం, వినకుండా ఉండడం అన్నీ ఉంటాయి. నేను వినగలుగుతున్నాను. నాకు ఇది మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటాను. నా సందిగ్ధత వస్తే, నేను ఇది చేస్తున్నాను, నువ్వు చెప్పు రైటా రాంగా, నాకు ఖచ్చితంగా చెప్పు. ఎస్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ అని నా లోపల నుంచి నాకు వచ్చిందనుకో, జస్ట్ గో హెడ్. మనం ఏమీ కాంట్రడిక్ట్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళని మెప్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ స్మైల్ అండ్ లీవ్, దట్స్ ఆల్. ఎందుకంటే మనం చెప్పినా కూడా ఆ స్థితిలో లేరనుకోండి, అర్థం చేసుకోలేరు. అప్పుడు మన మీద మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చి మనం చెబుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదే, ఈ రకంగా మన ఎనర్జీ శక్తి వేస్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యువర్ ఇన్నర్ సేస్ ఇట్స్ రైట్, జస్ట్ గో హెడ్. నో నీడ్ టు డౌట్ యువర్ సెల్ఫ్ అండి, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఇన్నర్ చెప్పాలి అంటే ఆ స్టేట్ కి మనం వెళ్ళాలి థ్యాంక్ యూ కదండి, అండి. మెడిటేషన్ చేస్తూ. మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడూ చెబుతుంది, మెడిటేషన్ చెయ్యక ముందు కూడా చెబుతుంది. కాకపోతే ఆ నిశ్చల స్థితి మనకు ఉండదు కాబట్టి అర్థం చేసుకోలేము, వినలేము. విన్నా కూడా అది ఇన్నర్ చెబుతుందా, నా ఈగో చెబుతుందా, ఏది చెబుతుంది నాకు అర్థం కాదు. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక వాటర్ లో ఒక రాయి వేశారండి, విపరీతమైన అలజడి ఉంది, వాటర్ లో కదలికలు ఉన్నాయి, మీకు ఆ రాయి కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఆ రాయి క్లియర్ గా కనపడుతుంది మీకు, అవునా? స్టిల్ ఉన్నప్పుడు. అప్పుడు అలాగే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ నిశ్చల స్థితి, ఆ కామ్ స్థితి మనకు ఉంటుందన్నమాట. అప్పుడు రాయి మీకు ఎలా కళ్ళకు కనపడిందో, ఆ లోపల నుంచి వచ్చే అది ఆ ఇన్నర్ సందేశము వినపడుతుంది. వినపడుతుందంటే చెవులకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వినపడ్డట్టుగా కాదు, అది తెలుస్తుంది. దిస్ ఈజ్ రైట్, ఐ కెన్ గో హెడ్ లైక్ దిస్. ఎస్, ఆ కన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది అనమాట ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు. మళ్ళీ ధ్యానం కాకుండా, ఈ నిశ్చల స్థితి లేకుండా విపరీతమైన అలజడి, టర్బులెన్స్ అంటారు కదా, ఆ అలజడి ఉన్నప్పుడు నీకు లోపల నుంచి వెళ్ళరా, ఏం పర్లేదు, అక్కడ ఎవ్వరు లేరు, ఆ బంగారపు మూట ఉంది, ఎవరు లేదంటే నీకే ఇచ్చాడేమో దేవుడు, తీసేసుకో అని చెప్పేసి కూడా చెప్తుండొచ్చు. అది ఇన్నర్ చెప్పిందా, నీలో ఉన్న ఆ మోసగాడు చెప్పాడా గుర్తుపట్టుకోగలగాలి. ఖచ్చితంగా ఇన్నర్ అలా చెప్పదు. నిశ్చల స్థితిలో ఉన్న ఇన్నర్ అది చెప్పదు. తీసుకో, అది ఎక్కడికైతే ప్రాపర్టీ చెందుతుందో ఆ నియర్ బై ఏముంది, ఎవరిదై ఉండవచ్చు, దాని గురించి వీలైనంత ఎంక్వైరీ చేయి. అక్కడ అది వదిలేయకు. తీసుకో అంటే నీకు వాడుకోమని కాదు, తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టు. ఎవరిది పడి నీకు చేతనైనంత నీ మూట పోతే నువ్వెంతైతే వెతుక్కుంటావో, వదలం కదండి మనము. 200% ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టి వెతికిస్తాం మనము. ఫ్రెండ్స్ కు చెప్తాము, వాళ్ళకు చెప్తాము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము, రకరకాలుగా. అదే విధంగా ప్రయత్నం చెయ్యి, ఈ వస్తువు వారికి చేరేంత వరకు సిన్సియర్ గా వాళ్లకు రీచ్ అవ్వాలని, నీ వస్తువు నీకు రీచ్ అవ్వాలని ఏ మనసుతో కోరుకుంటావో, ఏ ఉద్దేశంతో కోరుకుంటావో, నీకు దొరికిన నీ కళ్ళబడ్డ ఆ మూట ఆ పర్టికులర్ ఎవరిదైతే సొంతదారుడున్నాడో వాళ్ళకు రీచ్ అవ్వాలి అని సిన్సియర్ గా కోరుకుని 100% ప్రయత్నం చెయ్యి. స్టిల్ అది ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు ఉంటాయి, వాటికి వినియోగించవచ్చు. నువ్వే పేరు తీసుకోకు, ఆ మూట నీకు దొరికింది కాబట్టి నీదే సంపద, దాని మీద దానం పేరు నీ పేరే కావాలి, నీ పేరే పుణ్యం ఉండాలి, అది ఏది వద్దు. అది పంచబడాలి, నాది కాదు. నాదైతే నాకు వేరేలాగిస్తాడు కదా, నాకు ఏ సందేహం లేకుండా అది తప్ప ఒప్ప అన్న దారిలో పెట్టివ్వడు, డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు.
ఒక లాటరీ రూపంలో నాకు వచ్చింది అనుకోండి, నేనేమైనా ఫీల్ అవుతానా అండి? ఒక్క రూపాయి వదలకుండా తీసుకుంటాను. నాది అది, విశ్వం నాకు ఇచ్చింది, నేను అర్హురాలిని, నాకేం భయం అక్కర్లేదు అక్కడ. అవునా కదా? ఎవరు ఆ $1 మిలియన్ ఎవరు నాకు తెలియదు, కానీ నేను లాటరీ టికెట్ కొన్నాను, నాకు వచ్చింది, విశ్వం చేత ఎంపిక చేయబడ్డాను. నాలో ఏ మొహమాటము లేదు అది తీసుకోవడానికి. కానీ ఈ సిచ్యువేషన్ వేరు కదా. సో మనం చూసుకోవాలి, ఆ టర్బులెన్స్ ఉన్నప్పుడు లోపల ఇది చాలా కన్ఫ్యూజన్ ఉండేదండి. ఏది ఇన్నర్ చెబుతోంది, ఏది మనసు లేదా బుద్ధి చెబుతోంది, అది చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు. అది ఇప్పటికీ చాలా సార్లు చాలా విషయాలలో అర్థం కాకుండా ఉంటది. ఇది బుద్ధ లోపల ఇన్నరా చెబుతుంది, నేను ముందుకు వెళ్ళాలా వెళ్ళొద్దా. కానీ ఇదంతా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడే కదండి మీకు తెలుస్తుంది. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడైనా సరే, మెడిటేషన్ లో కూర్చోకపోయినా కూడా మనకు ఆ ఎనర్జీ స్టేట్ ఉంటుంది కదండి. జ్ఞానం తీసుకుంటున్నాం కదా, ఈ జ్ఞానం సింక్ అయిపోతుంది, మన కణ వ్యవస్థలో సింక్ అయిపోతుంది. అంటే ఆ ఎనర్జీ మీ కణాలలో ఉండిపోతుంది. అంటే మీ స్థితి పెరిగింది, ఎనర్జీ స్థితి పెరిగింది అక్కడ. సో మీరు మెడిటేషన్ లో లేకపోయినప్పుడు కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పరిస్థితి ఎదురైనప్పుడు ఆ లోపల నుంచి మీకు చెబుతూ ఉంటుంది, అది తెలిసిపోతుంది ఏం చేయాలి. తెలిసిపోతుంది. సింపుల్. ఇప్పుడు మీకు ఎవరో వచ్చేసి లెట్సే మీకు ఈ మెడిటేషన్ క్లాసులన్నీ సుత్తి, ఈ ఆడియో క్లాసులు సుత్తి మనకి ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతాయి, లేదా ఇంకొకటి చూడొచ్చు, ఇంకోటి చేయొచ్చు, గంట సేపు వేస్ట్ అన్నారు అనుకోండి, మీకు అప్పుడు మీరు చెప్పగలిగే స్థితిలో ఉంటే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారు అనుకుంటే, మీకు తెలిసిన నాలెడ్జ్ మీరు చెప్తారా లేదా? చెప్తారు. లేదు వాడు పిచ్చోడు అరుస్తా ఉన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు, కామ్గా వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది? మీరేం మెడిటేషన్ లో కూర్చోలే, మరి లోపల ఉన్న జ్ఞానం అది చెప్పమంటోంది, అది చెప్పిస్తోంది, ఆ ఇన్నర్ చెప్పిస్తోంది అక్కడ. లేదా ఆ ఇన్నర్ చెబుతోంది, క్వైట్ గా ఉండి, ఇక్కడ నీ మాట అవసరం లేదు, జస్ట్ మూవ్ ఆన్, నో నీడ్ టు రెస్పాండ్. సో మెడిటేషన్ లోనే కూర్చుంటే కాదు, మెడిటేషన్ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి అనేది ఎప్పుడైనా కూడా మనలో యాక్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ ఇన్నర్ గైడెన్స్ ఎప్పుడైనా ఉండొచ్చు. మనం నిశ్చల స్థితిలో ఉంటే దాని మాట మనం వినగలం. అదే పీస్ గా ఉండాలి. పీస్ గా. మనం ఎక్కువగా ఏం చేస్తామటండి, అవుట్ సైడ్ వ్యాలిడేషన్ కి ఎక్కువగా చేస్తాం. మనకు అది రైట్ అనిపించిన, అది మన జనరల్ టెండెన్సీ, అందరికి ఉన్న టెండెన్సీ. మనం చేసేది మనకు రైట్ అనిపించినప్పుడు ఎవరైనా వచ్చి, లేదా ఎక్కువ మంది వచ్చి ఇది రైట్ కాదు అనేటప్పటికీ మనం డౌట్ లో పడిపోతాం, ఆ సందేహం. ఎందుకంటే ట్యూన్ అయిపోయి ఉన్నాము, మెజారిటీ మైనారిటీకి ట్యూన్ అయిపోయి ఉన్నాం మనము. అందరూ చేసేది రైట్, ఒక్కరే చేస్తే రైటో రాంగో అన్నదానికి ట్యూన్ అయిపోయాము. కానీ సరి అయినవి చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా మైనారిటీలో ఉన్నవాళ్ళు. ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారు మనకి, ఎంతమంది చాగంటిలు ఉన్నారు మనకి, ఎంతమంది జగద్గురులు ఉన్నారు, ఆదిశంకర భగవత్పాదులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో, ఇన్ని బిలియన్స్ లో ఒక్కొక్కరే. అవునా కదా? వాళ్ళందరూ మైనారిటీ. మరి ఇప్పుడు ఆయన ఆదిశంకర భగవత్పాదులు ప్రపంచం మొత్తం కాలినడకన తిరిగి హిందూ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేశారు. అప్పట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఎన్నో 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 డిస్కషన్స్, ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో కాంపిటీషన్స్, అది అంతా ధర్మబద్ధంగానే. కాంపిటీషన్స్ అంటే పిచ్చి పిచ్చిగా కాదు, ధర్మబద్ధంగానే ఎదురెదురుగా కూర్చొని ఆయన పద్ధతి ఆయన చెప్పడం, ఈయన పద్ధతి ఈయన చెప్పడం, ఒప్పించాడు. ప్రపంచం మొత్తం ఒకలాగా వెళ్తూ ఉంటే నేను ఒక్కడనే ఏం చేస్తాను అని అనుకోలేదు ఆయన. వివేకానందులు తెలుసు మనకి, వివేకానందులు వారు ఏం చేశారు, అమెరికాకు వచ్చి పాశ్చాత్య సంస్కృతిలో అంటే మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాశ్చాత్య సంస్కృతి తెలిసిన వారు, దాన్ని పాటించిన వారు, అదే గౌరవం అనుకునే వాళ్ళు. అక్కడికి వచ్చి మన సనాతన ధర్మం గురించి మాట్లాడారండి. అసలు ఎవరు వింటారని మాట్లాడతాం మనము, అనుకుంటామా లేదా? అంటే ఆయన స్థితి ఎక్కడుందో గమనించండి. ఆ ఇన్నరు నువ్వు మాట్లాడు, ఉన్నది మొత్తం వ్యతిరేక జనం ఇక్కడ, స్టిల్ నువ్వు మాట్లాడింది రైట్, గో హెడ్ అండ్ డూ ఇట్, యూ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అని చెప్పింది. జస్ట్ ఒక్క నిమిషం బ్యాక్ నేనేం చెప్పాను, అవతల వారు వింటారా లేదా చూసి మాట్లాడతాం, లేకపోతే వెళ్ళిపోతాము అని చెప్పాం కదా. ఇప్పుడు ఆయన కొన్ని వందల వేల మందికి అడ్రస్ చేస్తూ చెప్పాడు ఆ ప్రసంగం, వివేకానందులు, రైట్?
సో ఆ వివేకానందుడు చెప్పింది అందులో యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చెయ్యని వాళ్ళు ఉండొచ్చు, కొట్లాడే వాళ్ళు కూడా ఉండవచ్చు, ఈయన మీదకి రాళ్లు విసిరే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఈయన ఇన్నర్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అంటే అవేవి పట్టించుకోనే అవసరం లేకుండా ఎస్ ఐ విల్ మేక్ ఏ డిఫరెన్స్ నో మ్యాటర్ వాట్ అన్నట్లుగా ప్రబోధించింది ఆయనకి. నిజాన్ని డెలివరీ చేయాలంతే. డెలివర్ Opposite చేయగలడు. person మన అది అనుకో. ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని మధ్యలో అడ్డుదారులు అంటే ఐ మీన్ అడ్డంకులు, సారీ అడ్డుదారులు కాదు, అడ్డంకులు వచ్చినా కూడా ఆయన దగ్గర సమాధానం ఉంది, సమాధానం చెప్పగలడు ఆయన. సో అదన్నమాట శక్తి అంటే. అది మనము ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల మంది ఉన్నా ఏం చెప్పగలమో అదే చెప్పగలం. మనకి ఏ భయము ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళు మనని యాక్సెప్ట్ చేస్తారా, మనని యాక్సెప్ట్ చేస్తేనే మాట్లాడడమా, అసలు అలాంటి ఏ సందేహాలు మనలో ఉండవు అన్నమాట. దట్ ఈస్ ఇన్నర్ పవర్, దట్ ఈస్ ద ఎనర్జీ. అది నిజం అండి. సత్యం తెలిస్తే శక్తి పెరుగుతుందండి. సత్యాన్ని పాటిస్తే శక్తి స్వరూపులం అయిపోతాం మనము. అంటే మనం ఏది మాట్లాడితే అదే నిజమవుతుంది. భగవంతుడు అంటే శక్తి స్వరూపమే కదా, ఆయనలో శక్తి ఎక్కువగా ఉంది అని చెప్పము. భగవంతుడు అంటే శక్తి స్వరూపము అంటాము, అంటే శక్తి ఆయనతోనే క్రియేట్ అవుతుంది అన్నట్టు. అందుకని ఆయన ఏది చెబితే అది జరుగుతుంది, ఏదంటే అది సృష్టించగలడు. మనమేంటి శక్తి స్థితిలో ఉన్నాము, తక్కువ స్థితి, ఎక్కువ స్థితి, ఇంకాస్త ఎక్కువ స్థితిలో ఉన్నాము. ఎప్పుడైతే సత్యాన్ని పరిపూర్ణంగా నమ్మి ఆ సత్యాన్ని అన్ని వేళలా పాటించమనుకోండి, మనము పూర్ణాత్మలమైపోతాము, అంటే శక్తి స్వరూపులమైపోతాము. మనకు ఆ భగవంతుడికి ఏమాత్రం తేడా ఉండదన్నమాట. పూర్ణాత్మ అంతే. భగవంతుడికి ఇంకో పేరు పూర్ణాత్మ. అది మాస్టర్స్, వెరీ గుడ్ డిస్కషన్. యా పద్మజ గారు, డిడ్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ అండి? ఆర్ యు సాటిస్ఫైడ్? యా ష్యూర్ అండి, థ్యాంక్ యూ అండి. బట్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఏంటంటే, ఇది రికార్డింగ్ మీరు ఆపేసినాక నేను ఐ విల్ బ్రింగ్ ఇట్. I'll do that. Thank you so much, masters, for joining today's session. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.